ఉతికి ఆరేసిండు మనోడు. ఇప్పుడు మన సునీల్ గారు వీళ్ళంతా కూడా అలాగొచ్చిన వాళ్ళే కదా సార్. యువరాజ్ సింగ్ని భగత్ సింగ్ అంటాడు. అదైతే ఒక డైరెక్టర్కి ఎలాంటి హీరో ఇచ్చినా చేయొచ్చు అని చెప్పి జిందాబాద్ జిందాబాద్ ఏడ్పించేశారు. బ్రో సుందరం మాస్టర్ ఎలా ఉంది? చాలా బాగుందన్న, చాలా బాగుంది, నిజంగా చాలా నచ్చింది. యూనిక్ కాన్సెప్ట్, డిఫరెంట్ కంటెంట్. లైక్ ఎట్లా అంటే కమర్షియల్ సినిమాలు ఇవాళ రేపు చాలా ఎక్కువైపోయింది అనమాట. అట్లాంటి లైక్ స్కోర్ ఇప్పుడు ఈ జనరేషన్ నడుస్తున్న దాంట్లో ఇట్లాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ రావడం అనేది చాలా లైక్ జనాలకి చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి కాన్సెప్ట్ రావడము సో నేర్చుకోవడానికి చాలా ఉంది ఇందులో. హర్ష గారిని కామెడీ రోల్స్లో చాలా చూసాం కదా, ఇప్పుడు ఫుల్ లెంత్ హీరో ఎలా ఉన్నాడు బ్రో కామెడియన్? ఉతికి ఆరేసిండు మనోడు. లైక్ ఎట్లా అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక యాక్టర్ పర్ఫామ్ చేసి ఎలా ఉంటుందో అలా అంత ఉందన్నమాట. అంటే లైక్ మనకి చాలా స్కోప్ ఉంది. అది తనంతా తను ప్రూవ్ చేసుకొని వచ్చిండు కాబట్టి అతనికి ఇప్పుడు అంత వాల్యూ ఉంది. లైక్ సెల్ఫ్ మేడ్ ఆర్టిస్ట్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది మన తెలుగు ఇండస్ట్రీలో. అది మనం ప్రూవ్ చేసుకున్నా. 100% హిట్. ఇంకోటి ఒకటి చెప్తున్నా, మీ అందరికి చాలామంది చెప్తున్నా, లైక్ ఉన్నాయి సినిమాలు హిట్ అవుతాయి, ఫ్లాప్ అయితే అన్నీ అవుతాయి, కానీ రివ్యూస్ బాగా వస్తుంటాయి, అవి నెగిటివ్ టాక్స్ వస్తుంటాయి, అట్లా చాలా వస్తుంటాయి కదా. అది కాకుండా ఒక మంచి సినిమాని మంచి అని చెప్పండి ప్లీజ్, దయచేసి చెప్పండి. చాలా అంటే చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో పాటు చూడాల్సిన సినిమా అనమాట. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక ఆర్టిస్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి మంచి గొప్ప సినిమా మీకు మళ్ళీ రాదు, వచ్చినా అని చాలా టైం పడుతుంది. కమర్షియల్స్ అవన్నీ కామన్, అది మనం ఎంజాయ్ చేయడానికి, మన యూత్ ఎంజాయ్ చేయడానికి, కానీ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. 100% చూడాలి. ఎలా ఉందన్న సినిమా? సినిమా చాలా బాగుందన్న. ప్రస్తుతానికి అంటే డైరెక్టర్ ఏమైనా తీసుకున్నారు, కొత్త హీరోలతోనే చేయాలని కాదు, స్టార్ హీరోతో చేయాలని కాదు, ఒక డైరెక్టర్కి ఎలాంటి హీరో ఇచ్చినా చేయొచ్చు అని చెప్పి సినిమా అయితే చూపెట్టారు. పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, బాగా యావరేజ్ అనిపిస్తుంది. ట్రావెల్ చాలా బాగుంటుంది, మంచి వాల్యూస్ ఉన్నాయి. ఫుల్ లెంత్ కామెడీ అన్న? ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది, కామెడీతో పాటు ఎమోషనల్ కూడా ఉంటుంది అన్న. ఏడిపించే సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఏడిపించే సీన్స్ ఏమీ లేవు, బట్ ప్రౌడ్గా చెప్పుకోదగ్గ సీన్లు కొన్ని ఉంటాయి. అది ఇండియన్ మ్యాచ్ అవ్వచ్చు, బ్రిటిష్ ఇండియా మధ్య వార్ అవ్వచ్చు, కొన్ని ప్రౌడ్గా చెప్పదగ్గ సీన్లు ఉంటాయి. ఎమోషనల్గా ఏడ్చే సీన్లు అయితే ఉండవు. అక్కడ చేసింది ఉన్న కంటెంట్ సినిమాలో ఉందా అన్న? ట్రైలర్లో ఉన్న కంటెంట్ సినిమాలో ఉందా? ఖచ్చితంగా 100% ఉందన్న. అంటే ఎమోషనల్ కూర్చుని వేయడానికి సీన్లు అంటే మనం వచ్చింది అలాంటి స్టార్ హీరో కాదు కదా, వైవార్ష. ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే రావచ్చు. హర్ష కామెడీ చాలా సినిమాల్లో చూసాం కదా, ఇప్పుడు హీరోగా ఎలా చేశాడు, అంటే సినిమాని ఎలా నడిపించాడు తన కామెడీతో, యాక్టింగ్ తోటి? అంటే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో కామెడీ అంటే వచ్చేసి నాట్ ఓన్లీ వైవార్ష, టోటల్ ఎంటైర్ టీమ్ మొత్తం ఆర్టిస్టులు అంతా కూడా స్టోరీ పరంగా అంతా ఎంటర్టైన్మెంట్ చేశారు, నాట్ ఓన్లీ వైవార్ష. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎపిసోడ్స్ అన్నీ బాగున్నాయి. యాక్చువల్లీ వైవార్ష యాక్టింగ్ ఎలా ఉంది? వైవార్ష వన్ మ్యాన్ షో యాక్చువల్లీ బాగా చేశారు. కాన్సెప్ట్ ఏంటో కాన్సెప్ట్ సినిమా చూస్తే తెలుస్తుంది, మీకు నచ్చుతుంది సినిమా. నాకు చాలా నచ్చింది. ఆయన యాక్టర్గా బాగుంటారు, యాక్టర్గా బాగా చేశారు. బాగుందన్న మూవీ, కొత్తగా ఉంది. హర్షన్న మంచి ఫ్యూచర్ ఉంది, హర్షన్నకి కామెడీ టైమింగ్ బాగుంది. ఆ పాట ఏడుపు వచ్చేసింది నా పాటకి, అది బాగుంది. అది ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక పాట ఉంటుంది గెలిస్తే, ఆ పాట చాలా బాగుంది. యువరాజ్ సింగ్ని భగత్ సింగ్ అంటాడు, అదైతే సూపర్ అండి. గూస్ బంప్స్ 100% వస్తుంది. మంచి అటెన్షన్ తీసుకుంది కదా సినిమాలో. ఎలా చూడలేదన్న, డైరెక్ట్ హర్షన్న గురించి వస్తుండని తెలిస్తే వచ్చిన మూవీ ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఇంకా బాగుంది మూవీ. ఇంకోసారి వచ్చింది చాలా సినిమాల్లో చూసాం, ఇప్పుడు ఫుల్ లెంత్ హీరోగా ఎలా? 100% వస్తాడన్న, ఫుల్ లెంత్గా 100%. ఓకేనా? హిట్ కొట్టాడా? హిట్ కొడతాడన్న, హిట్. ఓకేనా? మాస్టర్ ఎలా ఉంది బ్రో? సుందరం మాస్టర్ బాగుంది సార్. అంటే మనకి ఎథిక్స్ ఉన్నాయి కదా సార్, మనకి భారతదేశంలో ఏంటంటే నమ్మకాలు ఇవన్నీ కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఈ సుందరం మాస్టర్లో అవి బాగా హైలైట్గా చూపించారు. మన అరసన్న కూడా న్యూ టాలెంటెడ్ అయినా సరే చాలా బాగా అదే అప్రోచ్లో ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా మంచి బ్రేక్ వచ్చినట్టు సినిమా. మన మనోళ్ళు హర్ష వైవార్ష గారు చాలా కామెడీ రోల్స్ చూసాం. హీరోగా ఇప్పుడు కామెడీ ఎలా చేశాడు సినిమా?
కామెడీ ఆయన చెప్పక్కర్లేదు సార్, చాలా బాగా చేస్తారు. హర్ష గారి కామెడీ చాలామంది లైక్ చేస్తారు, ఎందుకంటే సింపుల్గా ఉంటుంది, ఏదో మన ఇంటి పక్క అబ్బాయిలాగా ఆ టైప్లో ఉంటుంది. కామెడీ అయితే అదరగొట్టారు సార్, ఎక్స్ట్రాగా ఉంది. నిలదొక్కుంటారు సార్. ఇప్పుడు మన సునీల్ గారు వీళ్ళంతా కూడా అలాగొచ్చిన వాళ్ళే కదా సార్. అంటే ఆయన కామెడీ నుంచే వెళ్ళారు సార్ చాలా పెద్ద పెద్ద అంటే స్టార్స్ అందరూ కూడా. ఫస్ట్ మెయిన్ ప్రేక్షకులకు కావాల్సింది ఏంటంటే కామెడీ సార్. ఇప్పుడు ఎవరైనా సినిమాకి వచ్చేది ఎందుకంటే ఫైట్స్, అఫ్కోర్స్ ఫైట్స్ కూడా ఇంట్రెస్ట్గా ఉంటాయి. నెక్స్ట్ అందరూ నవ్వుకోవాలనే చూస్తారు కాబట్టి మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి కామెడీగా ఉంటుంది సార్ ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీలో. కాన్సెప్ట్స్ ఏంటంటే సార్, ఇప్పుడు ఒక మాస్టర్, ఒక గురువు అన్నవాడు ఎవరిని మోసం చేయడు సాధారణంగా. ఈయన క్యారెక్టర్ వచ్చేసి అదే ఉంటుంది దాంట్లోనే, ఎవరిని మోసం చేసి టైప్ కాదు మనిషి. అలాంటి అతను ఇప్పుడు పూర్వకాలం ఉండే జనం మధ్యలోకి వెళ్తే ఏదన్నది వాళ్ళ ఎథిక్స్ పాడు చేయకుండా ఇతను ఎలా మసులుకున్నాడు అన్నదే కాన్సెప్ట్.